Right. Good evening, everyone. So today's topic is about probability. So నిన్న ఆల్రెడీ మనం ఆల్జీబ్రా ఓరియంటేషన్ లో చూసాం. సో కంపేర్ టు ఆల్జీబ్రా, ప్రాబబిలిటీ ఈజ్ లిటిల్ రిస్కీ. అంటే ఆల్జీబ్రాలో ఏంటంటే మనకి ఏదైతే మనకి విజిబిలిటీలో కనబట్టలేదో, లేకపోతే ఏదైతే ప్యాటర్న్ మనం ఐడెంటిఫై చేద్దాం అనుకుంటున్నామో, ఇట్ ఈస్ ఈజీ టు ఐడెంటిఫై దట్ పర్టికులర్ వేరియబుల్. అంటే నాకు ఈ అవుట్పుట్ కావాలి అని అడగడానికి ఈజీగా ఉంటుంది. అంటే సిచ్యువేషన్ కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. వేరస్ ప్రాబబిలిటీ ఈజ్ సంథింగ్ లైక్ జరగచ్చా, జరుగుతుందా లేదా అన్నది మనకి ఆల్జీబ్రాలో ఈక్వేషన్లో ఎంత వాల్యూతో జరుగుతుందని తెలిసిపోద్ది. బట్ ప్రాబబిలిటీలో ఎలా ఉంటుందంటే జరుగుద్దా, జరిగే అవకాశం ఉందా, కానీ ఎంతవరకు జరగచ్చు, ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో అ లిటిల్ బిట్ ఆఫ్ ఇమాజినేషన్ అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అ లిటిల్ బిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇదైతే కొంచెం ఉంటుంది. నేనైతే స్లోగానే వెళ్తాను. అండ్ ఇఫ్ యూ ఆర్ క్లియర్ విత్ ఎవ్రీథింగ్ విల్ గో టు ద నెక్స్ట్ స్టెప్స్. ఓకే నిహారిక, నెక్స్ట్ స్లైడ్. ఫస్ట్ ఐ వాంట్ యూ టు సీ ది డెఫినిషన్ ఫస్ట్. ఒక్క సెకండ్ స్క్రీన్ మీద ఉన్న డెఫినేషన్ చూసేసేయండి. సో యాజ్ పర్ ద డెఫినిషన్, నౌ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ప్రాబబిలిటీ మనం తెలుగులో కన్వర్ట్ చేసేసుకుందాం కొంచెం ఈజీగా ఉండడం కోసం. ప్రాబబిలిటీ ఈజ్ నథింగ్ బట్ ఏదైనా ఒక పని జరిగితే జరగడానికి ఎంతవరకు అవకాశం ఉంది. సపోజ్ వర్షం పడుతుందా, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫాలింగ్ ద రెయిన్. మ్యాచ్ గెలుస్తామా, గెలవడానికి ఉండే అవకాశాలు ఎంతవరకు. అది 100% అవ్వచ్చు, 90% అవ్వచ్చు, 80% అవ్వచ్చు, సమ్ 10% కూడా అవ్వచ్చు. అంటే గెలవడానికి ఎంతవరకు అవకాశం ఉంటుంది, ఆర్ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ జరగడానికి పాసిబిలిటీ ఉందా లేదా, ఉంటే ఆ పాసిబిలిటీ ఎంతవరకు ఉంది. సో జనరల్గా మీకు చెప్పే ఎగ్జాంపుల్స్ అందరూ కూడా ఎలా మాట్లాడతారంటే ఐదర్ టాస్ వేసినప్పుడు హెడ్ ఆర్ టైల్ పడచ్చు. ఆ రెండిట్లో ఒకటే ఆప్షన్ ఉంటుంది, ఐదర్ హెడ్ అయినా పడుతుంది లేకపోతే టైల్ అయినా పడుతుంది. అట్ ద సేమ్ టైం మన కార్డ్స్ గేమ్ ఆడుతున్నప్పుడు లేకపోతే మీరు లూడో గేమ్ ఆడుతున్నప్పుడు ఎల్లో కలర్, గ్రీన్ కలర్, రెడ్ కలర్, సో యూ హ్యావ్ యువర్ ఓన్ క్యాలిక్యులేషన్. ఏ ప్లేయర్ గెలుస్తాడు, ఇవన్నీ మనకి ప్రాబబిలిటీ అనేది ఏంటంటే ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఈ పర్టికులర్ అవుట్పుట్ జరగడానికి అవకాశం ఉంది అని తెలియడం కోసం మాత్రమే ఉంటుంది. ఓకే, సంథింగ్ లైక్ స్టాక్ ప్రిడిక్షన్ ఆల్సో ఇస్ పాసిబుల్. అంటే ప్రతిదీ మనం ప్రిడిక్షన్ చేస్తామండి. ఇప్పుడు ఆల్జీబ్రాలో ఏంటంటే మీకు నిన్న కొన్ని వాల్యూస్ ఇచ్చాం. సపోజ్ వెయిట్ ఎంత, టోటల్ వెయిట్ ఎంత, ఎన్ని ఉన్నాయి అని క్యాలిక్యులేట్ చేసాం. లేకపోతే మనకు లిమిటెడ్ ఓవర్స్ ఇంత అప్రాక్సిమేట్ వాల్యూ. మీరు స్కోర్ బోర్డ్స్ చూసుకుంటే క్రికెట్ది ఇప్పుడు మనం ప్రిడిక్టెడ్ వాల్యూస్ చేస్తున్నాం. సో ప్రాబబిలిటీ ఈజ్ ఆల్ అబౌట్ ప్రిడిక్షన్. సార్ దానికి ఏఐకి ఇప్పుడు మనం మాట్లాడుతున్న సబ్జెక్ట్కి సంబంధం ఎక్కడుందనంటే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చేసేదంతా ఈ ప్రాబబిలిటీయే. ఎంతవరకు బెటర్మెంట్. మీరు గిబిలీ ఫొటోస్ చూసుకోండి, మీరు ఇచ్చిన ఫోటోకి సిమిలర్గా ఉండడానికి ట్రై చేస్తుంది. అలాగని 100% ఎక్కడ లేదు. కొన్నిసార్లు రాంగ్ ఫొటోస్ జనరేట్ చేసి ఉన్నాయి, కొన్నిసార్లు మూడ్ ఆఫ్ ది పర్సన్ పిక్చర్స్ బట్టి రాంగ్ పిక్చర్స్ ఉంటాయి. అండ్ మనం ట్రైనింగ్ ఇచ్చేదాన్ని బట్టి అది రాంగ్ ఫార్మాట్కి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టేసుకోండి, ఏఐ ఈజ్ కంప్లీట్లీ అ కాంబినేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ ప్రోగ్రామింగ్. సో నెక్స్ట్ వీక్ నుంచి మీకు స్టార్ట్ అయ్యే ప్రోగ్రామింగ్లో ఈ ప్రాబబిలిటీ తాలూకు ఈక్వేషన్సే మనం రాసేది. సరే ఈ ప్రాబబిలిటీ తాలూకు ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి అని అంటే ఏదైనా ఒక పని జరగడానికి, ఇప్పుడు మీకు ఒక సిచ్యువేషన్ చెప్తాను, నా కోర్స్ ఎండ్ అయినంత వరకు అదే సిచ్యువేషన్ నేను ఎక్కువగా ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. ద సిచ్యువేషన్ ఇస్, మీరు ఒక సినిమా టికెట్ కొనుక్కున్నారు, యూ హ్యావ్ టు గో ఫర్ అ మూవీ. టికెట్ పర్చేస్ చేస్తారు. దిస్ ఇస్ జనరలీ వీల్ హ్యావ్ అ డెసిషన్. ఓకే, అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఏంటి, వెళ్ళడానికి అవకాశాలు కొన్ని ఉంటాయి, వెళ్ళకపోవడానికి అవకాశాలు కొన్ని ఉంటాయి. సపోజ్ వర్షం బాగా పడితే మీ దగ్గర బండి ఉంటే తడుచుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఇది ఇబ్బంది. సపోజ్ మీ దగ్గర కారు ఉంటే ఓకే వెళ్ళిపోవచ్చు. పవర్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఆగిపోవాల్సి వస్తుంది. ఎన్ని డిఫరెంట్ ఆన్సర్స్ ఉన్నాయో చూసుకోండి. దోస్ ఆర్ ఆల్ కాల్డ్ పాసిబుల్ అవుట్కమ్స్. అందులో ఏ కండిషన్ బట్టి మన మైండ్ సెట్లో డెసిషన్ తీసుకుంటామో అలా ఐడెంటిఫై చేసేదే ప్రాబబిలిటీ. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ప్రెడిక్షన్, బట్ దట్ ప్రెడిక్షన్ షుడ్ బి అ వాల్యూ. సపోజ్ ఇప్పుడు మిమ్మల్ని ఒక కామన్ క్వశ్చన్ అడుగుతాను,
సార్ 6:35కి వెంకట్ సార్ క్లాస్ స్టార్ట్ చేస్తారు. 100% స్టార్ట్ చేస్తారా, 90% స్టార్ట్ చేస్తారా, 80% స్టార్ట్ చేస్తారా? 6:35. Type the percentage of that you feel. How much accurate that I am. At 6:35 the class will start. Okay, one said 90%, other said 100%, another 100%. Okay. People who joins early, they know that at any కాస్ట్ ఆఫ్ టైం 6:35 అవ్వగానే ముందు రికార్డింగ్ స్టార్ట్ చేసి ఎంతమంది ఉన్నారు, 10 మెంబర్స్ ఉన్నా, 12 మెంబర్స్ ఉన్నా, 18 మెంబర్స్ ఉన్నా స్టార్ట్ చేస్తాం. ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ద ప్రాబబిలిటీ దట్ యూ హ్యావ్ టోల్డ్ దట్ ఐ విల్ స్టార్ట్ ఆ పర్టికులర్ టైంలో స్టార్ట్ చేసేది 100% ఆర్ 90% అని ఒక యాక్యురేట్ వాల్యూ చెప్పచ్చు చూసారా. ఐడెంటిఫైయింగ్ దట్ ప్రెడిక్టెడ్ వాల్యూ ఈజ్ కాల్డ్ ప్రాబబిలిటీ. ఓకే, ఆ ఐడెంటిఫికేషన్ ఎలా చేయొచ్చు, ఆ పాసిబిలిటీస్ ఏంటి అన్నది ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ స్లైడ్. మనకి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి. నాకు తెలిసి వన్ ఆఫ్ ద మెంబర్ హూ హ్యాస్ గాట్ షరీఫ్ గారికి కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఆ క్వశ్చన్స్ ఓరియంటెడ్ గా కూడా తీసుకుందాం యాజ్ అ కేస్ స్టడీస్. ఓకే, సో నౌ ద రోల్ ఆఫ్ ప్రాబబిలిటీ. ఒక్కసారి ఇప్పుడు మీకు స్క్రీన్ మీద యూ హ్యావ్ అ క్వశ్చన్. సో మనకు వెయింగ్ మిషన్ లేదు, ఒక చాక్లెట్ క్యాలిక్యులేషన్. ప్రాబబుల్ గా ఆ బాక్స్ లో 10 చాక్లెట్లు ఉంటే మనకి అప్రాక్సిమేట్ వెయిట్ ఎంత ఉంటుంది. చాలా మంది గ్యాస్ సిలిండర్ మోసినప్పుడు గ్యాస్ సిలిండర్ ఎండింగ్ వచ్చింది, లేకపోతే అంత వెయిట్ రావట్లేదు కాబట్టి అవ్వకపోవచ్చు, ఇలాంటి కొన్ని చెప్తుంటారు. అలాగే ఇప్పుడు మనం టైర్ గాలి తగ్గింది అనుకోండి, కొంచెం తగ్గిందా ఎక్కువ తగ్గిందా అని ప్రిడిక్షన్ చేస్తుంటాం. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ గెటింగ్ ద డేటా. ఆ పర్టికులర్ సినారియోని బేస్ చేసుకొని మనం కండిషన్స్ బట్టి యాక్షన్ తీసుకోవడం. ఇందాక స్టాక్ ప్రిడిక్షన్ ఎలాగైతే చెప్పారో దట్ ఈస్ వాట్ ద రోల్ ఆఫ్ ప్రాబిలిటీ డస్. గుర్తుపెట్టుకోండి, ఏ సిచ్యువేషన్లో అయితే మనం 100% సాలిడ్ డెసిషన్ తీసుకోలేమో ఆ సిచ్యువేషన్లో ప్రాబిలిటీ యాక్ట్ చేస్తుంది. అవ్వచ్చు, బిజినెస్ పెట్టి చాలా మంది లాస్ అవుతుంటారు, బిజినెస్ పెట్టి చాలా మంది ప్రాఫిట్లోకి వెళ్తుంటారు, బిజినెస్ పెట్టి ఆ అన్సర్టినిటీలో రన్ అవుతూనే ఉంటారు. బిజినెస్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ ఎగ్జాంపుల్ ఫర్ ప్రాబిలిటీ. మార్కెట్ ఉంది, జనాలు కొంటారు, లేకపోతే తీసుకుంటారు, నా సర్వీస్ రిక్వైర్మెంట్ ఉందని చేస్తుంటారు. బట్ ఆ సినారియోస్ జరగడం అంత ఈజీ అయితే కాదు. ఇట్ హ్యాస్ గాట్ లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ వర్క్స్. సో అందులో ప్రాబబిలిటీ ఇస్ వన్. ఓకే, సో ద నెక్స్ట్ వన్. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక 4 కలర్స్ కనిపిస్తున్నాయి, రెడ్, బ్లూ, గ్రీన్ అండ్ పింక్. సపోజ్ నేను ఇప్పుడు 20 టైమ్స్ ఒక కలర్ పిక్ చేయడానికి ట్రై చేశాను. ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు ఒక కలర్ వచ్చింది, అది ఏ కలర్ నాకు తెలియదు. సెకండ్ టైం పిక్ చేసినప్పుడు ఇంకో కలర్ ట్రై చేశాను, థర్డ్ టైం పిక్ చేసినప్పుడు ఇంకో కలర్ పిక్ సంథింగ్ అలా పిక్ చేస్తూనే ఉన్నాను. అలా 20 టైమ్స్ ట్రైల్ వేసినప్పుడు సపోజ్ నాకు రెడ్ కలర్ రావాలి, ఆ రెడ్ కలర్ వస్తుంది అని అనుకుంటే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అ రెడ్ కలర్ అవుట్ ఆఫ్ దీస్ 20 టైమ్స్? ఒక రెడ్ కలర్ రావడానికి వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ? ఆర్ అక్కడ గ్రీన్ ఇచ్చారు కదా, గ్రీన్ తీసుకోండి, ఎనీథింగ్ ఈస్ ఫైన్ ఫర్ మీ. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ వన్ పర్టికులర్ కలర్ అవుట్ ఆఫ్ 20 టైమ్స్? Whatever you guess, put it on the chat box. Okay, 5. Any other answer? Okay. మనం ఇప్పుడు ఎన్ని ట్రైల్ చేసాం? 20 టైమ్స్ ట్రైల్ చేసాం. అందులో అన్ని సార్లు రెడ్ వచ్చింది అనుకోండి, మరి పర్టికులర్ గ్రీన్ ఏదో కలర్ తీసుకోండి. అన్నిసార్లు రెడ్ రావాలని గ్యారంటీ లేదు, అన్నిసార్లు గ్రీన్ రావాలని గ్యారంటీ కూడా లేదు. ఇప్పుడు ఆయన చెప్పినట్టు 5 టైమ్స్, కొంతమందికి బై డిఫాల్ట్ గా లక్కీగా 10 టైమ్స్ కూడా రావచ్చు. సో వాట్ వుడ్ బి ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ వన్ కలర్? అంతే, అది ఆన్ చేసి పెట్టిన. The probability of getting one particular color 20కి 20 టైమ్స్ ఆ రెడ్ కలర్ లే పికప్ చేశాను అనుకోండి, అప్పుడు వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ? లక్కీగా నేను 20 టైమ్స్ ట్రైల్ చేసినప్పుడు 20 టైమ్స్ నేను అనుకున్న కలరే వచ్చేసింది అనుకుందాం. వాట్ ఈస్ ద వాల్యూ?
20 times నేను అనుకున్న అవుట్పుట్ వచ్చింది, నేను ట్రైల్ వేసింది కూడా 20 times. సో ద ప్రాబబిలిటీ వాల్యూ ఇస్ 100%. 20% కాదు మస్తాన్ గారు, ఇట్ ఈస్ 100%, విచ్ ఇస్ 1. సో సుధీర్ గారు చెప్పారు చూడండి. ఓకే, ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 1 కలర్ 5 times లెక్కల్లో అయితే 1/4. అంటే నేను చేసిన ట్రయల్స్ లో ఒక 4 times ఆర్ 5 times మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 1/4. సరే, అసలు నాకు ఆ పర్టికులర్ రెడ్ కలరే రాలేదు అనుకుందాం. నేను ఫస్ట్ టైం తీసినప్పుడు బ్లూ వచ్చింది, నెక్స్ట్ టైం తీసినప్పుడు గ్రీన్ వచ్చింది, ఇంకోసారి మళ్ళీ బ్లూ వచ్చింది, ఇంకోసారి గ్రీన్ వచ్చింది, ఇంకోసారి పింక్ వచ్చింది, 20 times ట్రై చేసిన కానీ నాకు రెడ్ రాలే. దెన్ బికమ్స్ 0. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ద ప్రాబబిలిటీ ఆఫ్ అ పర్టిక్యులర్ ఈవెంట్ కెన్ వేరీ బిట్వీన్ 0 to 1. అయితే 100% యాక్యురేట్ గా అయినా అవుట్పుట్ వచ్చేయాలి, లేదా అసలు మనకు అవుట్పుట్ రాకపోను ఉండొచ్చు. ది ఆన్సర్ లైస్ బిట్వీన్ దీస్ 2 points. ఇది గుర్తుపెట్టుకోండి, ద రేంజ్ ఆఫ్ ఎనీ ఈవెంట్ ఆర్ ఎనీ పాయింట్ దట్ అకర్డ్ ఈస్ బిట్వీన్ 0 to 1. ఈస్ దిస్ పాయింట్ క్లియర్? చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చూసేద్దాం, మీకు ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, రేంజ్ అర్థమైందా? అయితే ఆ ఈవెంట్ జరిగి టు ద మాక్సిమం 100% అయితే 1 రావాలి ప్రాబబిలిటీ జరిగినట్టు, లేదా 0 రావాలి. అర్థం కాలేదనుకోండి. నిహారిక, నెక్స్ట్ స్లైడ్. ఓకే, సమ్ పీపుల్ మైట్ అండర్స్టాండ్, సమ్ మైట్ నాట్. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇఫ్ యూ సీ ద క్వశ్చన్ ఆఫ్ ది ఫస్ట్ వన్, ఆల్రెడీ ఇందాక మనం మాట్లాడుకున్నదే, హెడ్ ఆర్ టైల్ వేసారే అనుకోండి, ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్ వన్ బై టూ, which is nothing but 0.5. The probability of rolling a number, మీరు డైస్ వేసారంట, ఆ డైస్ వేసిన తర్వాత లెస్ దెన్ 4 నెంబర్స్, అంటే 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు. ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. మనకున్న నెంబర్స్ మొత్తం 6. సో ప్రాబబిలిటీ ఇస్ నథింగ్ బట్ ద నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఆర్ ఫేవరబుల్ అవుట్కమ్స్, ద నెంబర్ ఆఫ్ favorable outcomes by the total number of outcomes. నిహారిక, నెక్స్ట్ స్లైడ్. మళ్ళీ నేను వెనక్కి వస్తాను, ప్రాబ్లం ఏం లేదు. ఈసారి చూడండి, ఇది ఏదైనా అర్థం అవుతుందేమో చూద్దాం. బట్ ఆన్సర్ ఏదైనా 0 to 1 మధ్యలోనే ఉంటుంది, చూసుకోండి. ద ప్రాబబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ అ పర్టికులర్ ఈవెంట్ ఇస్ బిట్వీన్ 0 to 1. Is the point clear? At least by this point of time. So bag contain 5 red balls and 3 green balls. Probability of picking a green ball. Total balls 8. అందులోంచి నాకు గ్రీన్ 3 ఉన్నాయి కాబట్టి లక్కీగా 3 out of 8. అండ్ సమ్ టైమ్స్ రాకపోవచ్చు కూడా. సి ద రేంజ్ ఆఫ్ ప్రాబబిలిటీ 0 to 1. జరగకపోవచ్చు, జరగచ్చు. ఆ రెండింటి మధ్యలో ద వాల్యూ దట్ ఈస్ గోయింగ్ టు బి దేర్. ఇప్పుడు మీరేం లేదండి, మీరు ఒక 1 lakh పెట్టి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడో చేశారు, అయితే మీకు ప్రాఫిట్ వస్తుంది లేదా లాస్ వస్తుంది. లాస్ అంటే ఏంటి? మీరు తెచ్చుకున్న ₹1,00,000 జీరో అయిపోతాయి, నథింగ్ మోర్. దట్ ఈస్ కాల్డ్ లాస్. అంటే మీరు పెట్టిన పెట్టుబడి పోయినట్టే. ప్రాఫిట్ అంటే ఏంటి? 100% బెటర్, ఆర్ యూనో ఎంత మనం పెట్టామో అంత అట్లీస్ట్ వచ్చింది అనుకోండి, యు ఆర్ ఇన్ అ ప్రాఫిట్ జోన్. ఇక్కడ మనం ఏమంటామంటే, ఏదైనా ఒక పని జరిగినప్పుడు ఆ పని జరగడానికి టు ద మాక్సిమం ఎక్స్టెంట్ 1 ఉండొచ్చు, విచ్ ఈస్ నథింగ్ బట్ ద ఫేవరబుల్ అవుట్కమ్స్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. మీరు బెట్టింగ్ ఆడారు అనుకుందాం బాబు, ఇక్కడ నేను బెట్టింగ్ యాప్స్ చెప్పను, బెట్టింగ్ ఆడారు అనుకోండి, మీరు రూపాయికి రూపాయి వచ్చింది అనుకోండి, యు ఆర్ ప్రాఫిటబుల్.
ఎన్నిసార్లు ఆడితే అన్నిసార్లు మీకు వచ్చింది అనుకోండి, యు ఆర్ వెరీ లక్కీ పర్సన్ అంటారు. అంటే ద ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ ఛాన్స్ ఈజ్ ద బెస్ట్. మీరు చాలా మంది వినే ఉంటారు, లూడో గేమ్ ఆడినప్పుడు, కార్డ్స్ గేమ్ ఆడినప్పుడు, లేకపోతే రాముడు సీత గేమ్ ఆడినప్పుడు, అరే వీడికి 4-5 టైమ్స్ మీరు షీట్లో రాసుకుంటూ ఉంటారు కదా, 1000 మార్క్స్, 900 మార్క్స్, 800 మార్క్స్ అని వాల్యూస్ రాసుకుంటుంటారు. వీడికి 4-5 టైమ్స్ రాముడు వచ్చింది కాబట్టి వీడికి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని అనుకుంటాం. అక్కడే మీరు క్యాలిక్యులేషన్స్ చేస్తారు. ద టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 20 టైమ్స్ గేమ్ ఆడామనుకోండి, అందులో వాడికి 5 టైమ్స్ రాముడు వచ్చింది అనుకోండి, వాడు గెలవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆర్ 8 టైమ్స్ వాల్యూ వచ్చి ఉంటే కనుక ఒక్కడికే ఆబ్వియస్లీ గెలడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ అర్థమవుతుందా? మీరు 20 టైమ్స్ రాముడు సీత గేమ్ ఆడారు, అందులో ఒక క్యాండిడేట్ కి ఓ 5 టైమ్స్, 7 టైమ్స్, 8 టైమ్స్ అట్లీస్ట్ 1000 మార్క్స్ వచ్చేసినాయి అనుకోండి, మీరు పేపర్ చూస్తుండగా చెప్పేస్తారండి. అడికి టోటల్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, మీరు అప్రాక్సిమేట్ గా చూసి చెప్పేస్తారు. ఆడిన 20 టైమ్స్ లో 8 టైమ్స్ వీడికి 1000 వచ్చేసిందంటే మిగతా వాళ్ళు ఎవరిలో ఒకరికి ఇద్దరికి కనుక ఆ ఈక్వల్ వాల్యూ లేకపోతే ఇట్ ఈస్ మోర్ ఈజీ టు సే ఆర్ ప్రెడిక్ట్ హూ ఇస్ ద విన్నర్. అలా మనం అవుట్ ఆఫ్ 20 గేమ్స్ లో వీడు 5 టైమ్స్ 8 టైమ్స్ ఉన్నాడు కాబట్టి ద మాక్సిమం ప్రాబిలిటీ. దానికి ఏమంటున్నాను, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ డినామినేటర్ లో ఉంటది. మనం 20 గేమ్స్ ఆడుకున్నాం కాబట్టి. న్యూమరేటర్ లో ఏముంటది, ఫేవరబుల్ అవుట్కమ్స్. నేనేమనుకుంటాను 1000 మార్క్స్ వచ్చేయాలి రాముడు నేనే కాబట్టి, అలా గనక వచ్చేసిందంటే హీఈస్ గెటింగ్ ద బెటర్ వాల్యూ. సో మనం ఒక ఈవెంట్ జరగడానికి క్యాలిక్యులేట్ చేసుకునేదే ప్రాబబిలిటీ. ఇంకొక 2 ఎగ్జాంపుల్ చూసేయండి, అప్పుడు ఒకసారి మళ్ళీ రీవెరిఫై చేసుకుందాం. నెక్స్ట్ స్లైడ్. ఇది కొంచెం చూసి ఆలోచించండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఓకే, ఆ బ్యాగ్ కంటైన్ 3 రెడ్ బాల్స్ అండ్ 2 బ్లూ బాల్స్. ఒకే బ్యాగ్ లో 2 రెడ్ బాల్స్, సారీ 3 రెడ్ బాల్స్ 2 బ్లూ బాల్స్ ఉన్నాయి. అంటే టోటల్ ఎన్ని బాల్స్ ఉన్నాయి, 5 బాల్స్ ఉన్నాయి. 2 బాల్స్ ఆర్ డ్రాన్, 2 బాల్ తీశారు, మళ్ళీ లోపల వేయలేదు మీరు, వితౌట్ రీప్లేస్మెంట్. ఇప్పుడు ఆ 2 బాల్స్ లో అట్లీస్ట్ ఒకటైనా రెడ్ అవ్వడానికి ఛాన్స్ ఉందా లేదా? సో దానికి ఒక క్యాలిక్యులేషన్. నో రెడ్, 2 బ్లూ అవడానికి ఏంటి, అట్లీస్ట్ రెడ్ అవ్వడానికి పాసిబిలిటీ ఏంటి? సార్ మేము ప్రాబబిలిటీ ఇప్పుడు అర్జెంట్గా నేర్చుకోవాలంటే నేర్చుకోవాల్సిన నెసెసిటీ లేదు, బట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ ఈవెంట్ జరగాలన్నా ప్రెడిక్షన్ అనేది కంపల్సరీ. ఏ అవుట్కమ్ మనం ఎక్స్పెక్ట్ చేసినా ప్రెడిక్షన్ ఇస్ మ్యాండేటరీ. సో ఇప్పుడు మొత్తం ఉన్న 5 బాల్స్ లో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి అంతే, ఒకే బ్యాగ్ లో 3 రెడ్ బాల్స్ 2 బ్లూ బాల్స్ వేస్తారు. ఫస్ట్ ఒకటి తీశారు, మీకేం తెలీదు ఏ కలర్ తీసారో మీకు తెలియదు, ఒకటి తీశారు పక్కన పెట్టారు, ఇంకోటి తీశారు పక్కన పెట్టారు, ఇంకా మీకు బ్యాగ్ లో ఉన్న మొత్తం 3 బాల్సే. ఇప్పుడు అక్కడ క్యాల్కులేషన్ అంటే చూడండి, ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 1 రెడ్ బాల్, ఈ 3లోంచి ఒకటి ఉండొచ్చు, లేకపోతే 2లోంచి ఒకటి కూడా ఉండొచ్చు, లేదా 2 రెడ్ బాల్స్ బయటకు వచ్చేయచ్చు. సో అలా గనక పాసిబిలిటీ అయితే 2/5 into 1/4, విచ్ ఇస్ నథింగ్ బట్ ఫైనల్లీ 1/10 పాసిబిలిటీ. సో దట్ అట్లీస్ట్ ఒక రెడ్ బాల్ అవడానికి 9/10 పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే మనకు టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఒక్కొక్క బాల్ తీసిన తర్వాత అది రెడ్ అవ్వడానికి ఉందా అవకాశం లేదా అని క్యాల్కులేషన్ చేసుకోండి. ఇన్ కేస్ నిహార్కి ఒకసారి బ్యాక్ రా చెప్తాను. అట్లీస్ట్ ఈ పర్టికులర్ పాయింట్స్ లో అయినా సరే ద టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్, ద టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ మనం గేమ్ ఆడితే అన్న పాయింట్ వరకు మీకు అర్థమైంది లేదు చెప్పండి చాలు, సో దట్ నేను నెక్స్ట్ పాయింట్కి వెళ్తాను. ప్రాబబిలిటీ ఈజ్ నథింగ్ బట్ అకరెన్స్ ఆఫ్ ది ఈవెంట్. ఒక ఈవెంట్ జరిగితే నాకు నచ్చినట్టుగా జరగడానికి ఎంతవరకు పాసిబిలిటీ ఉందో తెలియడానికి. ఓకే, అట్లీస్ట్ రాముడు సీత గేమ్ ఎగ్జాంపుల్ గుర్తున్నా కూడా, లేకపోతే మీరు స్నేక్స్ అండ్ లేడర్స్ లూడో గేమ్ ఆడుతున్నప్పుడు ప్రెడిక్ట్ చేస్తారు చూసారా, అంతవరకు ఉన్నా కూడా క్లియర్. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఇలాగా మన లైఫ్ లో ప్రతి సిచ్యువేషన్ లోని ఏదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉంటది. ఒక్క చిన్న కామన్ ఎగ్జాంపుల్ చెప్తా. మీలో ఎంతమంది ఎవ్రీ మంత్ డిమార్ట్ ఆర్
కిరాణా షాప్ దగ్గర నుంచి మెటీరియల్ కొనుక్కుంటారు? హౌ మెనీ ఆఫ్ యూ బై మెటీరియల్ ఎవ్రీ మంత్ ఫ్రమ్ డిమార్ట్ ఆర్ కిరాణా షాప్? నా క్వశ్చన్ ఇస్ వెరీ సింపుల్. ఎవ్రీవన్? సుధీర్ సెడ్ ఎస్, అనుష గారు ఎస్, రిమైనింగ్ మీ. ఎవ్రీ ఫ్యామిలీ, టిపికల్లీ ఎవ్రీ ఫ్యామిలీ పర్ మంత్ ఒక్కసారైనా గ్రాసరీ స్టోర్ని విజిట్ చేయాలి. పప్పులో ఉప్పులో ఏవో కొనుక్కోవాలి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, నేను మిమ్మల్ని అడిగాను ఎవ్రీ మంత్ వెళ్తున్నారా అని. కెన్ ఎనీవన్ కాన్ఫిడెంట్లీ సే సార్ ఎవ్రీ మంత్ ఏంటి 1వ తారీఖు వస్తే మేము షాప్కి వెళ్తాం, లేదా ఎవ్రీ 10th or 14th మధ్యలో వెళ్తాం, లేదా ఎవ్రీ 20th ఆఫ్ ది మంత్ వెళ్తాం అని ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా? ఆర్ సమ్ టైమ్స్ 40 days, సమ్ టైమ్స్ 30 days, సమ్ టైమ్స్ 52 days. అంటే ఒకసారి నెల రోజుల్లోనే వెళ్ళిపోతారు, ఇంకొకసారి 45 days వెళ్తారు, ఇంకొకసారి 60 days అవ్వచ్చు, లేకపోతే 55 days అవ్వచ్చు. ఇలా ఇర్రెగ్యులర్గా ఉంటుందా? నౌ ఆన్సర్ మీ దిస్. డూ యూ గో అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆర్ ఇర్రెగ్యులర్ ఇంటర్వెల్స్? రెగ్యులరా ఇర్రెగ్యులరా చెప్పండి చాలు, దాన్ని బట్టి నేను నెక్స్ట్ పాయింట్ చెప్పగలను. అనుష ఇర్రెగ్యులర్, రిమైనింగ్ ఇర్రెగ్యులర్, మోస్ట్లీ రెగ్యులర్. సో ఇక్కడ చూసారా, మోస్ట్లీ రెగ్యులర్ అంటే ఆ నెల అయిపోయే టైంకి వెళ్దాం అనుకుంటున్నారు కదా. ఇప్పుడు అసలు క్యాలిక్యులేషన్లోకి వద్దాం. సి మ్యాథ్స్ డజంట్ వర్క్ ద వే వీ టాక్. అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి, మనకున్న డేటా బట్టి ఇవన్నీ మాట్లాడితే, ఇప్పుడు నేను మిమ్మల్ని లాస్ట్ 1 year మీరు గనక ఎవ్రీ మంత్ వెళ్తున్నారు అని అంటే, లాస్ట్ 1 yearలో ఎవ్రీ మంత్ మీరు వెళ్తున్నారంటే ఎన్నిసార్లు వెళ్ళినట్టు చెప్పండి. టైప్ ఇట్ ఇన్ ది చాట్ బాక్స్. ఇఫ్ అ పర్సన్ ఆర్ అ ఫ్యామిలీ 1 yearలో ఎవ్రీ మంత్ వెళ్తున్నారంటే వాట్ ఈస్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ దట్ దే ఆర్ అటెండింగ్ ద డిమార్ట్ ఆర్ కిరాణా షాప్? 12. వెరీ గుడ్ ఆన్సర్, వెరీ గుడ్ ఆన్సర్. నౌ టెల్ మీ, మీరు చెప్పిన సో కాల్డ్ ఇర్రెగ్యులర్గా 40 days అవ్వచ్చు, 45 days అవ్వచ్చు, ఆర్ సమ్ టైమ్స్ 50 days అవ్వచ్చు. లాస్ట్ 1 yearలో మీరు ఎన్నిసార్లు వెళ్ళి ఉండొచ్చు? లాస్ట్ 1 yearలో 8 times. వెరీ గుడ్. ఎవ్రీ వీక్? మీరు అప్రాక్సిమేట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పండి. ఇప్పుడు గ్రాసరీ ఐటమ్స్ కొనుక్కోవడానికి వెళ్తారు కదా బల్క్లో, అలాగా. సి సమ్ సెడ్ 7 or 8, సమ్ సెడ్ 18. ఐ వాంట్ దోస్ నెంబర్స్. ఇప్పుడు మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, నౌ ఐ వాంట్ టు మేక్ షూర్ దట్ ఇప్పుడు విజయ్ గారు 18 times వెళ్తున్నారని నాకు గ్యారంటీగా ఇవ్వాలి. ఇప్పుడు దీప్తి గారు 9 times గ్యారంటీ ఇవ్వాలి. ఆర్ సమ్సెట్ 7 or 8. అనుష గారు 7 8? నాకు ఇప్పుడు ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ రావాలి. మనం వాడేది దీనికోసమే. వీడు పలానా వెబ్సైట్ చూస్తున్నాడు అంటే వీడిది కొంటాడు, వీడు కార్ట్లో యాడ్ చేశాడు అంటే వీడికి యాడ్స్ దాని మీద పాపప్ చేయాలి. లేదు, వీడు యూట్యూబ్లో పలానా వీడియో 2 సార్లు చూశాడు, వెంటనే ఆ సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్లో అవే వీడియోస్ చూపించాలి. ట్రూ. సి మన లైఫ్ ఇట్స్ టోటల్లీ అన్ప్రెడిక్టబుల్. ఇప్పుడు మనం ఈ ప్రాబబిలిటీ, ఆ ఆల్జిబ్రిక్ ఈక్వేషన్స్, మన దగ్గర ఉన్న కంట్రైన్స్, అంటే మనకు దగ్గర ఉన్న డేటా బట్టి వీఆర్ ట్రైంగ్ టు స్ట్రీమ్ లైన్ ద థింగ్స్. ఒక రోజుకి ఫోన్ మీరు ఎంతసేపు చూస్తారు? మీరు చెప్తారు అప్రాక్సిమేట్గా 1 hour 2 hours అని. నేను ఇప్పుడు మ్యాథమెటిక్స్ వాడి మీరు ఎగ్జాక్ట్గా ఎంతసేపు చూస్తారో చూడాలి నేను. అండ్ సెకండ్ థింగ్ ఏంటి, మీరు ఫోన్ చూడడం కాదు, ఆ ఫోన్లో ఇన్స్టాగ్రామ్ ఎంతసేపు చూస్తారు, వాట్సాప్ ఎంతసేపు చూస్తారు, యూట్యూబ్ ఎంతసేపు చూస్తారు, ఇవన్నీ ఇండివిజువల్గా క్యాలిక్యులేట్ చేయాలి. దాన్ని బట్టి ఎక్కడ నేను మీకు అడ్వర్టైజ్మెంట్ వేయగలను, ఆ అడ్వర్టైజ్మెంట్ అక్కడ వేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు కంపెనీలు చేసేవన్నీ ఇవే, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఇఫ్ యు ఆర్ రన్నింగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ ఫేస్బుక్, యువర్ అడ్వర్టైజ్మెంట్ కమ్స్ ఆన్ ఫేస్బుక్ అట్ అ పర్టికులర్ టైమ్ ఇంటర్వల్స్ ఆర్ ద సిమిలర్ డేటా రిలేటెడ్. ఓకే, ఇప్పుడు మన అలాగా ఒక సిచ్యువేషన్ తీసుకుని, ఆ సిచ్యువేషన్లో ఇప్పుడు మీరు చెప్పిన సో కాల్డ్ మెంబర్స్ 10 times వెళ్తాము, 12 times అని అప్రాక్సిమేట్ అనుకున్నారు. నేను ఇప్పుడు ఎగ్జాక్ట్గా ట్రై చేయాలి. అలా ఎగ్జాక్ట్గా ట్రై చేయాలంటే ఐ హ్యావ్ టు యూజ్ ప్రాబబిలిటీ. If I use probability with help of those equations, I can make sure that
ఖచ్చితంగా ఈ పర్సన్ ఇగో ఎన్నిసార్లు పర్చేస్ చేస్తున్నాడు, ఇంతవరకు ట్రై చేస్తున్నాడు, లేకపోతే ఇదంటే ఇష్టం అని మనం డెసిషన్ మేకింగ్ చేయొచ్చు. నిన్న టెక్కీ ఎగ్జాంపుల్ ఆల్రెడీ అదే కదా చేసాం. ఆ లైక్ డిస్లైక్ ఎలా కన్సిడర్ చేస్తానో మీరు కొన్ని క్యాలిక్యులేషన్స్ చేసి నచ్చొచ్చు, నచ్చడానికి ఎంతవరకు అవకాశం ఉంది, ప్రాబబిలిటీ వేసుకున్నారు. 5 మార్క్స్, 10 మార్క్స్, 15 మార్క్స్ ఆన్ అండ్ యావరేజ్ గా క్యాలిక్యులేట్ చేసి అప్పుడు డెసిషన్ తీసుకున్నారు. అదే ఇంకొంచెం కాంప్లెక్స్ గా ప్రాబబిలిటీలోకి వస్తుంది. నిహారిక నెక్స్ట్ లెట్ ఎగ్జామ్ నెక్స్ట్. సో ఇప్పుడు మనం ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అని చూస్తాం. అంటే ఏదైతే ప్రాబబిలిటీలో మనం మాట్లాడుకున్నామో పలానా ఈవెంట్ జరగచ్చు అని మనం అనుకున్నాము, అది ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనమాట. సో వెన్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ విచ్ ఈస్ నథింగ్ బట్ అన్ని పాసిబుల్ అవుట్కమ్స్ కి ఎంతవరకు పాసిబిలిటీ ఉంది అంటే, ఇప్పుడు సపోజ్ చిన్న ఇంటర్నల్ డెప్త్కి వెళ్తాను. మీరు డీమార్ట్కో కిరాణా షాప్కి వెళ్ళే ప్రతిసారి ఓ ఇప్పి మ్యాగీ నూడిల్స్ లేకపోతే ఓ బిస్కెట్ ప్యాకెట్ లేకపోతే ఒక చాక్లెట్ బాక్స్ కొంటారు అని నేను అనుకుంటున్నాను. అది పాసిబిలిటీ ఉందో లేదో నాకు తెలియదు. ప్రతిసారి మీరు వెళ్తున్నారంటే నెక్స్ట్ టైం మీరు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఇది కొంటారన్న క్లారిటీ వచ్చేస్తుంది. అలాగా మనం డేటాలో ఇంకొంచెం డెప్త్కి వెళ్తే దట్ ఈస్ కాల్డ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. దట్ మీన్స్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ కి ఎగ్జాక్ట్ అకరెన్స్ కూడా ఐడెంటిఫై చేసేస్తాం. ఎలా సార్? ఇప్పుడు మనం డిమార్ట్ గురించే మనం మాట్లాడుకున్నాం. ఆ పర్టికులర్ కొన్ని లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. ఇప్పటివరకు నేను ఏం అడిగాను క్వశ్చన్ మిమ్మల్ని, మీరు డిమార్ట్కి వెళ్తారా లేదా, వెళ్తే ఎన్నిసార్లు వెళ్తారని మాత్రమే అడిగాను. ఇప్పుడు ఇంకొంచెం డెప్త్కి వెళ్ళి ఏమంటున్నానంటే, ప్రతిసారి మీరు డిమార్ట్కి వెళ్ళి ఏ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ కొంటున్నారో అది నేను ఒక డేటాబేస్లో పెట్టి ఈ 10 టైమ్స్ వెళ్ళినప్పుడు, 12 టైమ్స్ వెళ్ళినప్పుడు, 15 టైమ్స్ వెళ్ళినప్పుడు సేమ్ ఆర్ మాక్సిమం సిమిలర్ కైండ్ ఆఫ్ ఐటమ్సే కొంటున్నారు అనుకోండి, నెక్స్ట్ టైం మీరు వెళ్తున్నప్పుడు ఇవన్నీ ఖచ్చితంగా కొంటారు అని నేను ఫార్ములా యూస్ చేసుకుని చెప్పగలనా, చెప్పలేనా? ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్? పాసిబుల్, ఎస్. బట్ హౌ పాసిబుల్ ఇస్ అ డిఫికల్ట్ టాస్క్. ఇప్పుడు మీకు ఇంకొక లాజిక్ కూడా మాట్లాడతాను. సో మీరు వెళ్తున్నారని తెలుసు, ఇన్నిసార్లు వెళ్ళారని తెలుసు. మీరు ఎప్పుడైనా మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? పీపుల్ హు ఆర్ గోయింగ్ రెగ్యులర్లీ, అంటే మీరు 10 టైమ్స్ 12 టైమ్స్ వెళ్ళాలి అందరికీ, ఆర్ మంత్లీ వన్స్ విజిట్కి వెళ్ళాలి అందరికీ, అరే ఖచ్చితంగా ఈసారి నాకు స్పెన్సర్స్ బిల్లో లేకపోతే బిగ్ బజార్ బిల్లో లేకపోతే డిమార్ట్ బిల్లో ఏదైనా సరే ఎవ్రీ టైం వేర్ ఎవర్ యూ గో, అంటే మీరే చెప్పాలి నాకు కరెక్ట్ ఆన్సర్. అరే 7,000 రూపీస్ బడ్జెట్ ఆర్ 9,000 రూపీస్ బడ్జెట్, ట్రాలీ నింపేస్తాం మనం. ట్రాలీ అలాగే నింపేస్తాం, సైకలాజికల్ ప్రాబ్లం అది. బట్ ఆ పర్టికులర్ బడ్జెట్ వాల్యూ మేబీ ఒక 500 అటు ఇటు అవ్వచ్చు, 1000 అటు ఇటు అవ్వచ్చు. అప్రాక్సిమేట్ గా బడ్జెట్ పెడతారా పెట్టరా? యూ కేఎఫ్సి ఆర్ మెక్డానల్డ్, యా సో కేఎఫ్సి, నేను మెక్డీలో వర్క్ చేశాను, మెక్డీలో కూడా ఇదే ప్రాబిలిటీ ఉంటుంది. ఏ రోజు మనం ఎంత బడ్జెట్ బేస్ చేసుకుని ఆ రోజు ఎంతమంది వస్తారో కూడా ప్రాబిలిటీ, చెప్తాను ఎగ్జాంపుల్ ఎలాగో. నా సి ఆల్ ఆర్ సేయింగ్ ఎస్ సార్, ఈసారి నేను ఈ నెల 7,000 ఖర్చు పెడితే నెక్స్ట్ టైం 7,500 అవ్వచ్చు. మేబీ ఆ టైంకి ఏమైనా చిన్న చిన్న రిక్వైర్మెంట్స్ అవసరం లేదంటే 6,500, ఏదైనా ఆఫర్లో వస్తే ఇంకోటి ఎక్స్ట్రా ఐటమ్ వస్తుంది, ఏదైనా పార్టీ ఉందనుకుంటే ఇంకొక 2-3 ఐటమ్స్ కొంటారు. సో ఆన్ అండ్ యావరేజ్ యు ఆర్ హ్యావింగ్ అ డిఫరెన్స్ వాల్యూ ఆఫ్ 500 రూపీస్ ఆర్ 800 రూపీస్. ఇఫ్ సపోజ్ నేను ఇప్పుడు అది కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేయగలిగానే అనుకోండి, ఇఫ్ ఐ కెన్ క్యాలిక్యులేట్ ఇట్ కరెక్ట్లీ, సో దట్ నెక్స్ట్ టైం నుంచి మీరు ఎక్కడ ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, ఎక్కడ తక్కువ ఖర్చు పెడుతున్నారు, దేనికి ఖర్చు పెట్టిన దాన్ని మనం ఎలా రిటర్న్స్ తెచ్చుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఫుడ్ విషయంలో మీరు చాలా మంది చేసేది అదే. అక్కడ డిమార్ట్ లోనే కిరాణా స్టోర్లోనే అన్ని కొనుక్కొని వచ్చేస్తారు. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని ఉండిపోతే, కొన్ని పడేయాల్సి వస్తుంది, కొన్ని మనం పట్టించుకోం కూడా. పాసిబిలిటీ జరుగుతుందా లేదా? ఈజ్ ద ఫుడ్ వేస్టింగ్ ఆర్ నాట్? ఇట్స్ డిఫరెంట్ స్టోరీ, బట్ జనరల్ క్వశ్చన్, వేస్టేజ్ ఉందా లేదా? రాజు గారు సేయింగ్ ఎస్, అనుష సేస్ ఎస్. వేస్టేజ్ అయితే ఉంది కదా. నేను ఇప్పుడు ఇండైరెక్ట్గా ఏమంటానంటే, ఈ మ్యాథమెటిక్స్, ఈ ప్రాబబిలిటీ, ఈ ప్రోగ్రామింగ్ ఇవన్నీ వాడి నెక్స్ట్ టైం నుంచి మీరు కొనుక్కోవడానికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు, ఇగో ఇవన్నీ నేను ఇంత ముందు కొన్నాను, నా క్వాంటిటీ ఇంతవరకే కంప్లీట్ అయిపోయింది, నేను నెక్స్ట్ టైం మళ్ళీ ఇది ఎప్పుడు కొనుక్కోవాలి. మనకి అప్రాక్సిమేట్ గ్యాస్ సిలిండర్ అలాగే జరుగుతుంది. గ్యాస్ సిలిండర్ 1 మంత్ 1.5 మంత్ టైం దగ్గరికి వచ్చిందో చూసుకొని అప్పుడు కొంటాం. అదే నేను మీకు ఒక ఫార్ములా ఇచ్చి క్యాలిక్యులేషన్ చేసి
ఈజీగా మేక్ చేస్తాను అనుకోండి, నెక్స్ట్ టైం నుంచి మీకు ఆ థాట్ అవసరం. ఇప్పుడు చూడండి, మనందరూ ఓటీటీ ప్లాట్ఫామ్స్ గట్ట 1 ఇయర్ ప్యాకేజ్ తీసుకున్నాం అనుకోండి, కరెక్ట్గా టైం అయ్యేసరికి ముందుకు ఒక రిమైండర్ వస్తుంది. ఎందుకంటే అది మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన గ్యాస్ సిలిండర్, కిరాణా స్టోర్స్ అవి కాదు కదా. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టిన మెటీరియల్స్ కూడా మనం ఆల్రెడీ ఫ్రిడ్జ్ మెటీరియల్ కోసం చూసాం. ఫ్రిడ్జ్లో ఏం చేస్తున్నాడు, వాడు ఏం చేస్తున్నాడు, మీరు ఏ ఐటమ్స్ పెట్టారు, ఎన్ని రోజులు పెట్టారు, లేకపోతే ఏమేమి ఉంటాయి, ఎంత కొనుక్కోవాలి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసే దేనికోసం, వేస్టేజ్ తగ్గించడం కోసం. అలాగా ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అన్నది అన్ని అవుట్కమ్స్ని బేస్ చేసుకుని ఏది మనకు ప్రిఫరబుల్, ఎంతవరకు మనకు ప్రిఫరబుల్ అని చెప్పేదే ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. తర్వాత మీకు డౌట్ వస్తే నెట్లో సెర్చ్ చేసుకోండి, కొంచెం స్టడీ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. థియరిటికల్గా కొంచెం రిక్వైర్మెంట్ కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా వద్దాం. సో ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్లో 2 టైప్స్ మీకు ఆల్రెడీ డేటా చెప్పినట్టు గుర్తే ఉంటుంది. ఒకటి డిస్క్రీట్, ఇంకోటి కంటిన్యూస్. డిస్క్రీట్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ప్యూర్లీ ఆ రౌండ్ వాల్యూ, మనం నెంబర్ ఆఫ్ కార్స్, నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్. సో డిస్క్రీట్ వాల్యూస్ ఆర్ రౌండ్ ఫిగర్స్. వేరస్ కంటిన్యూస్ ఈజ్ లైక్ వెయిట్, హైట్, మనం డెసిమల్ తర్వాత చెప్పే నెంబర్స్ కోసం మాట్లాడితే దోస్ ఆర్ కాల్డ్ కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. ఇవో 2 రకాలు, కంటిన్యూషన్లో కూడా 2 రకాలు, ఇంకో 2-3 ఉన్నాయి, కానీ మీకు సింపుల్గా అర్థం అవడం కోసం చెప్తున్నా. ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్లో మనం ఏదైనా ఒక అవుట్కమ్ డిసైడ్ చేసుకున్నప్పుడు, అంటే సార్ ఇందాక మనం గ్రీన్ బాల్ లేకపోతే డైస్ టాస్ వేసినప్పుడు హెడ్ రావాలి లేకపోతే టైల్ పడాలి అని క్యాలిక్యులేట్ చేసుకుంటాం కదా. ఇప్పుడు ఈ హెడ్ పడాలి, టైల్ పడాలి అనేవి రౌండ్ నెంబర్స్, అంటే ఐదర్ 0 or 1 ఆర్ డైస్ వేసినప్పుడు ఇన్ని టైమ్స్ మనకు 6, 5, 10 రౌండ్ ఫిగర్స్ వస్తాయి. వేరస్ హైట్, వెయిట్ లేకపోతే టైం క్యాలిక్యులేషన్ ఇలాంటివి చేసినప్పుడు కంటిన్యూస్ వాల్యూస్ వస్తాయి. సో టైప్స్ ఆఫ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్లో దేర్ ఆర్ 2 types. వన్ ఇస్ డిస్క్రీట్, అనదర్ వన్ ఇస్ కంటిన్యూస్. ఒక్కొక్క దానివి చూసేద్దాం. మ్యాథమెటిక్స్ ఫార్ములాలు ఏమి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, నేనే చెప్పేస్తున్నాను. కానీ అది ఎందుకు ఉందన్నది తెలియకపోతే నెక్స్ట్ టైం మనం అది వాడినప్పుడు సరే ఇది ఎందుకు ఎక్కడ వాడామని క్వశ్చన్ వస్తుంది కాబట్టి చెప్తాం. నెక్స్ట్ స్లైడ్. సో ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఇస్ ఆల్ అబౌట్ టోటల్ అవుట్కమ్స్. అందులో మనకు 2 types, ఒకటి డిస్క్రీట్, ఇంకొకటి కంటిన్యూస్. ఇప్పుడు డిస్క్రీట్ లో కూడా 2 ఉన్నాయి. ఒకటి బెర్నౌలీ డిస్ట్రిబ్యూషన్. ఈ పేరు ఎప్పుడైనా విన్నట్టు గుర్తుందా? Did anyone had a thought? బెర్నౌలీస్ థియరం అలాంటివి విని ఉంటారు. ఓకే, ఇఫ్ యూ హ్యావెంట్ హర్డ్ దట్స్ ఓకే. సో జనరల్గా ఇక్కడ ఏంటంటే బెర్నౌలీస్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ నథింగ్ బట్ ఓన్లీ 2 పాసిబుల్ అవుట్కమ్స్ మాత్రమే ఉంటాయి. ఐదర్ 1 or 0, హెడ్ ఆర్ టైల్, పాస్ ఆర్ ఫెయిల్. అలా ఉండే ప్రాబబిలిటీ మాత్రమే బెర్నౌలీ ర్యాండమ్ వేరియబుల్ ఆర్ బెర్నౌలీస్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. అంటే సాధారణంగా ఏదైనా ఒక ఈవెంట్ జరిగినప్పుడు ఎస్ ఆర్ నో అన్నది మాత్రమే తెలుస్తుంది. సార్ దానికి సింపులెస్ట్ ఎగ్జాంపుల్, మీలో ఎంతమందికి ఈమెయిల్స్ లో స్పామ్ డిటెక్ట్ చేస్తుంటారు? స్పామ్, రెస్ట్ ఆఫ్ ద పీపుల్. మెయిల్ లో స్పామ్ ఎలా ఐడెంటిఫై అవుతుందండి? ఆన్ వాట్ బేసిస్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్పామ్? ఓకే, is it only domain? Urgency messages, okay. లింక్స్. నిహారిక నెక్స్ట్ స్లైడ్. ట్రాపింగ్ వర్డ్స్, ఏవైతే కొన్ని కీవర్డ్స్ ఉంటాయి కదా. సో బైనరీ క్లాసిఫికేషన్ ఆర్ ద బెర్నౌలీ డిస్ట్రిబ్యూషన్ లో మనకు ఐదర్ 0 or 1. ఇప్పుడు మీకు ఈమెయిల్ స్పామ్ లో ఉందా, ఆ పర్టికులర్ కీవర్డ్ హిట్ అయిందంటే తీసుకెళ్లి స్పామ్ లో పెట్టేయాలి. లేదు అని అనుకుంటే నార్మల్ దాంట్లో పెట్టాలి. అది స్పామ్ లో అంటే పాసిబిలిటీస్ ఏమున్నాయి, ఓన్లీ 0 and 1 మాత్రమే ఉన్నాయి. దెర్ ఇస్ నో అదర్ గో, రైట్? సో అలా ఎప్పుడైనా సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు దీస్ ఆర్ వన్ ఆఫ్ ది ఆప్షన్స్. అలాగే మనకి స్టూడెంట్ పాస్ ఆర్ ఫెయిల్, అవో అక్కడ ఎగ్జాంపుల్. ఇగో పాస్ అయ్యాడు 0.8%, ఫెయిల్ అవడానికి ఛాన్స్ 0.2% ఆర్ నథింగ్ బట్ 20%. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఓన్లీ 2 అవుట్కమ్స్. 2 ఉండాలి అవుట్కమ్స్, ఇంకేం ఉండకూడదు. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడినట్టు డిమార్ట్లు ఇది కొంటారా, అది కొంటారా, అది కొంటారా అని డిఫరెంట్ ఫార్మాట్స్ ఉన్నాం అనుకోండి, దెన్ ఇట్స్ డిఫరెంట్. ఓకే, ఇక్కడ మనకి ఎప్పుడైనా ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు పలానా ఈవెంట్, ఆ ఈవెంట్ లో 2 అవుట్కమ్స్ మాత్రమే ఉండాలి. ఇప్పుడు నువ్వు రెస్టారెంట్కి వెళ్ళావు, తింటావా తినవా,
ఓన్లీ 2 పాసిబిలిటీ అవుట్కమ్స్. ఒకళ్ళకి ఆకలిస్తుంది అనుకో, తినడానికి ఒక పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తావు. ఆకలి వేయట్లేదు అనుకో, ఆబ్వియస్లీ జీరోయే, మనం తినం. లేదు తినే అవకాశం ఉంది, పక్కన ఎవడో ఫ్రెండ్ ఉన్నాడు, లేకపోతే మిమ్మల్ని ఎవరో కూర్చోబెట్టారు, ఏదో కొంచెం తీసుకోండి అన్నారు అనుకోండి, ఓ 20% 30% దర్ ఇస్ అ పాసిబిలిటీ. అక్కడ చూడండి రెండే ఉన్నాయి. అదే మళ్ళీ మీరు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళారు అనుకోండి, సార్ మీ ఏ ఐటమ్స్ తింటారు అనుకుంటున్నారంటే మళ్ళీ ప్రాబిలిటీస్ మారిపోతాయి. సో వెన్ ఎవర్ దెర్ ఇస్ అ సిచ్యువేషన్ విచ్ హ్యాస్ ఓన్లీ 2 అవుట్కమ్స్, either 0 or 1, pass or fail, true or false, then it is called Bernoulli's distribution. Email spams కానీ, స్టూడెంట్ పాస్ ఆర్ ఫెయిల్ కానీ, లేకపోతే ఇప్పుడు మీరు క్లాస్కి వస్తారా రారా అన్నది కూడా ఇట్ ఈస్ అ సిమిలర్ ఎగ్జాంపుల్ ఫర్ ఇట్. క్లియర్ విత్ Bernoulli's distribution? Only 2 possibility outcomes. Rajgar said yes. Remaining. కొంతమందికి ఇబ్బంది అయినా కంగారు పడకండి, ఇట్ హ్యాపెన్స్ విత్ ద రియాలిటీ. ఓకే, నెక్స్ట్ స్లైడ్. నౌ ద సెకండ్ వన్, ఇదే మన డిస్క్రీట్ లో అంటే విచ్ ఇస్ అ రౌండ్ హోల్ నెంబర్స్ లో ద సెకండ్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ పాయిజన్స్ డిస్ట్రిబ్యూషన్. అయితే ఇక్కడ చిన్న అండర్స్టాండింగ్ ఉంది, ఇందాక మనం మాట్లాడుకున్నట్టే. మీరు సంవత్సరం మొత్తంలో డీమార్ట్కి వెళ్ళడానికి ఇందాక లేదో రాశారు 10 times, 12 times, 18 times అని. నేను ఇప్పుడు మీకు చిన్న క్వశ్చన్ వేస్తాను. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, ఐ నీడ్ టు ఫైండ్ ది ప్రాబబిలిటీ ఆఫ్ 3 times మీరు డీమార్ట్కి వెళ్ళడానికి ఎన్ని రోజులు పడుద్ది ఆర్ ఎన్ని మంత్స్ పడుద్ది. రివర్స్ లో చేశాను నేను క్వశ్చన్. సంవత్సరం మొత్తంలో మీరు 10 సార్లు వెళ్ళొచ్చు, 12 సార్లు వెళ్ళొచ్చు, 18 సార్లు వెళ్ళొచ్చు అని మీరు నాకు అడిగారు, మీరు నాకు చెప్పారు సమాధానం. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఒక 3 times వెళ్ళడానికి వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆర్ హౌ మెనీ మంత్స్? ఓకే, 1 said 3 months, రిమైనింగ్. అంటే ఒక ఫిక్స్డ్ టైం ఇంటర్వెల్ తీసుకున్నప్పుడు మనం ఇక్కడ పాయింట్ ఏంటంటే, సంవత్సరంలో ఎన్నిసార్లు వెళ్ళొచ్చు అని మనం ఒక అప్రాక్సిమేట్ రాసుకున్నాం. సపోజ్ నేను 3 times వెళ్ళాలి, లేకపోతే నేను 3 months లో వెళ్ళాలి అని అనుకుంటే హౌ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్? సో దట్ ఈస్ వాట్ పాయిజన్స్ డిస్ట్రిబ్యూషన్ ఈస్, విచ్ ఇస్ నథింగ్ బట్ ఐదర్ టు ఐడెంటిఫై ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ పర్టికులర్ టైం ఇంటర్వెల్లో జరగడానికి, అది ఇండిపెండెంట్గా. దానికే మీకు కింద చూడండి, ప్రాబబిలిటీ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ which is nothing but a random variable which is equal to k, where the number of events or the number of times the event occurs. ఆ పక్కనే మీకు లాంబ్డా నెంబర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఫార్ములా కింద గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఏమీ అవసరం లేదు. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళాము ఒకసారి. సో ఒక టైం ఇంటర్వెల్లో నాకు ఎన్నిసార్లు జరగచ్చు, లేదా నాకు ఒక పర్టికులర్ టైమ్స్ ఆఫ్ ఈవెంట్లో ఎంత టైం పట్టచ్చు, విచ్ ఇస్ ఐదర్ ఆర్ ఆప్షన్. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసుకోండి. దెర్ ఇస్ అ కాల్ సెంటర్, ఆన్ అండ్ యావరేజ్గా 4 calls నిమిషానికి రిసీవ్ చేసుకుంటుందంట. 4 calls. మీకు ఇది ఎగ్జాంపుల్, మీరు క్రికెట్ ఆడేవాళ్ళు ఎవరినైనా అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు ఐపీఎల్, పర్టికులర్గా ఐపీఎల్ చూడండి, ఎంత టైంలో మీరు ఓవర్స్ కంప్లీట్ చేయాలని చెప్తారు ఎంపైర్స్. 20 hours మ్యాచ్, పలానా 1.5 hour టైం అంటే 1.5 hour. అయితే ఇక్కడ మీకు చిన్న లాజిక్ ఉంటుంది. స్పిన్నర్ వేస్తే తక్కువ టైం తీసుకుంటాడు, ఫాస్ట్ బౌలర్ వేస్తే ఎక్కువ టైం తీసుకుంటాడు. అదే ఫాస్ట్ బౌలర్ బ్యాటింగ్ లో, అంటే బౌలింగ్ చేస్తున్నప్పుడు బ్యాటింగ్ లో ఓ 2-3 సార్లు 6లు వెళ్ళిపోయినా, 2-3 సార్లు 4లు వెళ్ళిపోయినా, టైం మొత్తం వేరీ అయిపోతుంటది. ఐ హోప్ యూ గాట్ దిస్ క్వశ్చన్ క్లియర్. స్లో బౌలర్, అది స్పిన్ బౌలర్, ఫాస్ట్ బౌలర్, బ్యాట్స్మెన్ ఎక్కువ 4లు 6లు కొడితే ఆన్ అండ్ యావరేజ్ గా టైం మారిపోతుంటది. కానీ కెప్టెన్ ఏం చేస్తుండాలి, టోటల్ నెంబర్ ఆఫ్ 20 hours పలానా టైం కల్లా అయిపోవాలని ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ ద టైమ్ ఇంటర్వెల్. అలాంటి సిచ్యువేషన్ లో వీఆర్ గోనా యూజ్ పాయిజన్స్ డిస్ట్రిబ్యూషన్. ఒక్కొక్క ఓవర్ అయ్యే కొద్దీ టైం మారిపోతుంటది, కొంత టైం తగ్గిపోతుంటది. అంటే ఇంకా మిగిలిన ఎంత టైంలో మీకు స్క్రీన్ మీద కూడా వేస్తుంటాడు, ఇన్ 20 minutes ఆర్ 15 minutes దే హ్యావ్ టు బౌల్ 8 overs అంటాడు. ఆడ 8 hours కంప్లీట్ చేయాలి ఎలాగైనా. అప్పుడు స్పిన్నర్లు పెట్టి తక్కువ టైం చేసుకుంటాడు ఏంటన్నది ఇంకా అది కెప్టెన్ ఇష్టం. అలాంటి సిచ్యువేషన్స్ లో అక్కడ మీకు ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూసుకోండి. నెంబర్ ఆఫ్ క్లిక్స్ ఆన్ ఎ వెబ్సైట్ పర్ మినిట్, నిమిషానికి ఎంతమంది వెబ్సైట్ క్లిక్ చేస్తున్నారు. నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఆర్ ద నెంబర్ ఆఫ్ కస్టమర్ సర్వీస్ టికెట్స్, గంటకి ఎన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి రిసీవ్ చేసుకునేది ఒక కంపెనీ. ఆర్ పర్టికులర్లీ ద హార్డ్వేర్ కాంపోనెంట్స్, ఇప్పుడు మీకు వాషింగ్ మిషన్ ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంది,
లేకపోతే ఎన్నిసార్లు పనిచేస్తుంది, లేకపోతే మైక్రోవేవ్ ఓవెన్ ఎన్ని టైమ్స్ మనం హీట్ చేసుకోవచ్చు, లేకపోతే ఎన్నిసార్లు వాడిన తర్వాత పాడైపోద్దేమో, ఇలాంటివి కొన్ని ఉంటాయి క్యాల్కులేషన్. సో ఇన్ రియాలిటీ యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఇందాక బర్నాలిస్ ఏమనుకున్నాం, ఇట్ ఈస్ ఓన్లీ 2 పాసిబుల్ అవుట్కమ్స్. ఇక్కడికి వచ్చేసరికి ఇట్ ఈస్ ఆల్ అబౌట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అ పర్టికులర్ టైమ్ ఇంటర్వెల్. నిహారిక, నెక్స్ట్ స్లైడ్. యూ కెన్ జస్ట్ టేక్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్. ఆ ఫార్ములాని బేస్ చేసుకుని ఇందాక వెబ్సైట్కి యావరేజ్గా 3 యూజర్స్ గంటకు వస్తుంటే వాట్ ఎగ్జాక్ట్లీ 2 యూజర్స్ రావడానికి టైం ఎంత పడుతుంది? చూడండి, గంటకి 3 యూజర్స్ వస్తున్నారు, గంటకి ఆన్ అండ్ యావరేజ్. నాకు 2 మాత్రమే కావాలి. ఆ 2 రావడానికి వాట్ ఈస్ ద పాసిబిలిటీ ఆర్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ? ఓకే, 22%. అంటే ఎవ్రీ 22 మినిట్స్కి ఆన్ అండ్ యావరేజ్గా నాకు ఒక యూజర్ వస్తున్నాడని అర్థం. ఎవ్రీ 22 మినిట్స్కి అప్రాక్సిమేట్గా. అవర్కి 60 మినిట్స్ కదా, 3 యూజర్స్ అప్రాక్సిమేట్లీ 20 మినిట్స్ కదా. సో అలా మీరు క్యాల్కులేట్ చేసుకున్న అరౌండ్ 20% ఆఫ్ వాల్యూ. దట్స్ వాట్. అంటే మీరు సింగిల్ పర్సన్ డబల్ 40 మినిట్స్ కదండి, మీరు 20 3 యూజర్స్ వస్తున్నారు, రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు ప్రతి గంటకి. ఆన్ అండ్ యావరేజ్గా ఇంకొక నెక్స్ట్ 1 అవర్లో ఎంతవరకు రావచ్చు? సో ఎవ్రీ 20 మినిట్స్కి పాసిబిలిటీ. మీకు అప్రాక్సిమేట్ వాల్యూస్ ఇవన్నీ. మనం ఇంకా డేటాబేస్ కలెక్ట్ చేసి కంటిన్యూస్ డేటా కనుక ఉంటే అప్పుడు మనం ఇంకా అప్రాక్సిమేట్ వాల్యూస్తో మనం పర్ఫెక్ట్ వాల్యూస్ ట్రై చేయొచ్చు. ఇంకా మనం పైథాన్ ప్రోగ్రామింగ్ రాసి డేటాను తెచ్చుకుని వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు యూ విల్ అండర్స్టాండ్ ద రియాలిటీ. మీకు సిచ్యువేషన్ అర్థం చేసుకున్నారు లేదు చూసుకోండి. బర్నౌలీ డిస్ట్రిబ్యూషన్, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ క్లియరా? ఎస్ ఆర్ నో? కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు కంగారు ఏం పడకండి, ఇది రాకపోయినా పెద్ద ప్రాబ్లం కాదు, కానీ ఉన్నాయన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. అదర్వైజ్ ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ యూ ఫర్ ద నెక్స్ట్ థింగ్స్. ఓకే, నౌ విల్ కమ్ టు ద నెక్స్ట్ వన్. ఓకే, ఇప్పుడు వరకు మనం డిస్క్రీట్ ఫర్ పర్స్పెక్టివ్ లో చూసాం, అంటే ఒక హోల్ నెంబర్ పర్స్పెక్టివ్ లో చూసాం. నౌ వీ హ్యావ్ కమ్ ఫర్ అ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ గాయిషన్ డిస్ట్రిబ్యూషన్. సార్ ఈ దీనికి వచ్చేసరికి ఏంటి సిచ్యువేషన్? మరి అగైన్ సిమిలర్. మీకు క్లాస్ మొత్తంలో జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇందులోనే ఉంటుంది, మీకు ఎగ్జాంపుల్ కూడా ఒక జనరల్ ఎగ్జాంపుల్ కింద తీసుకుంటాను. 2nd స్టాండర్డ్ పిల్లలు, 3rd స్టాండర్డ్ పిల్లలు, లేకపోతే ఏదో ఒక స్టాండర్డ్ పిల్లలు తీసుకుని మనం హైట్ ఆఫ్ ఈచ్ స్టూడెంట్ క్యాల్కులేట్ చేసాం అనుకోండి. హైట్ ఆఫ్ ఈచ్ స్టూడెంట్ క్యాల్కులేట్ చేసాం. పోనీ అంతవరకు ఎందుకు, మీరు సినిమాలకు బయటకి ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు వీకెండ్స్ ఎంతమంది వెళ్తుంటారు టు గో అవుట్? హౌ మెనీ ఆఫ్ యువర్ పీపుల్ విల్ గో అవుట్ సైడ్ టు వీకెండ్స్ లో అవుట్ సైడ్? హౌ మెనీ ఆఫ్ యూ గో? నన్ ఆఫ్ యూ? ఒక్కొక్కరు ఒక్కోసారి, ఇట్స్ డిపెండ్స్. అందులో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, పీక్ టైం ఒకటి ఉంటుంది, ఆ టైంలో అందరూ రోడ్డు మీద ఉంటాం, లేకపోతే మీరే చెప్పేస్తారు ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది సార్ ఈ టైంలో అని. ఆర్ పీపుల్ హూ లివ్స్ ఇన్ హైదరాబాద్ ఆర్ పీపుల్ జనరల్లీ ఇన్ ఎనీ అదర్ ఏరియాస్, వాట్ ఈస్ ద పీక్ టైం డ్యూరింగ్ ద డే? డే టైంలో పీక్ టైం చెప్పండి. డే టైంలో ట్రాఫిక్ పీక్ టైం టైం చెప్పండి. టైం మార్నింగ్ అని నాకు తెలుసు, మార్నింగ్ లో ఒక టైం చెప్పండి, ఓ టైం ఇంటర్వెల్. సూపర్. సో మోస్ట్ ఆఫ్ దెమ్ సెడ్ 8 to 9 ఆర్ 8:30 to 9 ఆర్ 8:30 to 10. ఎందుకు? అందరూ స్కూల్కి వెళ్ళే టైం అదే, ఆఫీసులకు బయలుదేరే టైం అదే. మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామంటే డేలో స్టార్ట్ చేస్తే కూడా అప్రాక్సిమేట్గా ఆ టైంలోనే మనం చెప్తుంటాం, పీక్ మూమెంట్ ఇన్ ద మార్నింగ్. ఇప్పుడు మీకు నేను ఒక గ్రాఫ్ గీసాను అనుకోండి, ఒకే జంక్షన్ పాయింట్, ట్రాఫిక్ at 6 o'clock, ట్రాఫిక్ at 7 o'clock, ట్రాఫిక్ at 8 o'clock, ట్రాఫిక్ at 9 o'clock, అలా రాసుకుంటూ వెళ్తే మీ గ్రాఫ్ ఏమవుద్దంటే ఒక గంట సింబల్ లా పెరుగుతుంటది. అంటే 6 o'clock నుంచి స్లోగా స్టార్ట్ అయ్యి పీక్ అవర్స్ లో పైనే ఉండిపోయి దాని తర్వాత స్లోగా మళ్ళీ ట్రాఫిక్ తగ్గుతూ ఉంటది. ఇట్ ఈస్ కాల్డ్ బెల్ షేప్డ్ ఆర్ బెల్ కర్వ్. అదే మీకు ఇప్పుడు స్క్రీన్ మీద రాసింది.
అంటే జనరలీ వెన్ ఎవర్ దెర్ ఇస్ అ సిచ్యువేషన్ వేర్ మనం కొన్ని క్యాలిక్యులేషన్స్ చేస్తున్నప్పుడు ఇలాంటి బెల్ షేప్ కర్వ్ కనుక వస్తే దాని నుంచి మనం క్యాలిక్యులేట్ చేయాలన్నది కంప్లీట్ గా దాని మీన్ వేరియేషన్స్ బట్టి ఉంటాయి. సో అక్కడ రాసే చూడండి, ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అని చెప్పేసి మీన్ ఆఫ్ ద కర్వ్ సిగ్మా విచ్ ఇస్ అ స్టాండర్డ్ డీవియేషన్ అండ్ ఎక్స్ as a వేరియబుల్ అండ్ యూలర్స్ నెంబర్. ఇవి ఏంటంటే మనం ఆ బెల్ షేప్డ్ కర్వ్ లో కొన్నిసార్లు కొన్ని ఈవెంట్స్ లో అది పీక్ మూమెంట్ లో ఉంటది. ఇప్పుడు మీరు క్రికెట్ మ్యాచ్ 50 ఓవర్స్ అబ్జర్వ్ చేయండి, ఆర్ పర్టికులర్ గా 20 ఓవర్స్ అయినా అబ్జర్వ్ చేయండి. కొన్ని ఓవర్స్ లో అంటే పవర్ ప్లే ఓవర్స్ లో స్కోర్ ఎక్కువ ఉంటది, పవర్ ప్లే అయిపోగానే స్కోర్ తగ్గుతుంటది. ఇది ఎంతమంది అబ్జర్వ్ చేశారు? హౌ మెనీ ఆఫ్ యూ హావ్ సీన్ దిస్? సమ్ టైమ్స్ ఇట్ ఈస్ హై అండ్ సమ్ టైమ్స్ ఇట్ ఇస్ లో. అంతవరకు ఎందుకు, మీరు ఎవరైనా బిజినెస్లు చేస్తుంటే బిజినెస్ లో కూడా కొంతమందికి పండగ టైంలో బాగా బిజినెస్ జరుగుతుంది. బట్టల షాపులకు గట్ట ఆషాఢం సేల్స్ లేకపోతే జనరల్ సేల్స్ లో పండగ టైంలో ఎక్కువ ఉంటుంది. దట్స్ కాల్డ్ సీజనల్ బిజినెస్. మళ్ళీ కామ్ అయిపోద్ది. ఇప్పుడు బళ్ళు సేల్ చేసే వాళ్ళు ఉన్నారు అనుకోండి, దసరా బేభత్సమైన సేల్స్ జరుగుతాయి. అండ్ మోర్ ఓవర్ దిస్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఐదర్ సమ్ టైమ్స్ హై అండ్ సమ్ టైమ్స్ లో. కానీ మనం ఆన్ అండ్ యావరేజ్ కనుక క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకుంటే, అంటే ఇలాంటి వేరియేషన్స్ కనుక ఉంటే దెన్ విల్ గో విత్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, అంటే ఒక పీక్ మూమెంట్ లో హై ఉంటుంది, తర్వాత లో ఉంటుంది. వెన్ ఎవర్ దెర్ ఇస్ అ బెల్ షేప్ దెన్ వీఆర్ గోన్ యూస్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్ స్లైడ్. 1 to 10 అవర్స్ వ్యూవర్స్ ఆర్ మోర్, 40 to 50 అవర్స్ అంతే. స్టార్టింగ్ 1 to 10 లో కొంతవరకు ఉంటుంది, లాస్ట్ ఎండింగ్ లో కొంచెం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ మధ్యలోకి వచ్చేసరికి కరువు కొంచెం డౌన్ ఉంటుంది. సో ఇక్కడ ఇండైరెక్ట్ గా ఏంటంటే ద పీక్ మూమెంట్ దట్ వీఆర్ అబ్జర్వింగ్ దాని యావరేజ్ బట్టి వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్. అంటే ఇండైరెక్ట్లీ ఏం చెప్పాలంటే జనవరి ఫిబ్రవరిలో పండగ వస్తుంది కదా అని చెప్పేసి బట్టల షాప్కి ఆ రోజు బాగుందని అంటే ఆ రోజు హై, అంటే ఆ టైంలో హై సేల్స్. మరి రెస్ట్ ఆఫ్ ద టైంలో కొన్నిసార్లు పీక్ మూమెంట్స్ ఉంటాయి. ఉగాది మళ్ళీ పండగ, ఏదో ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది, వాళ్ళ ఇండివిజువల్ బర్త్డేస్ యానివర్సరీలు ఎలాంటి ఉంటే అప్పుడు ఉంటుంది, లేదా మధ్య మధ్యలో వేరే పండుగలు వస్తే అప్పుడు కూడా ఉంటుంది. అంటే ది ఎంటైర్ స్టోరీ ఇస్, నేను ఒక బిజినెస్ ఆన్ అండ్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే కొన్నిసార్లు వాల్యూస్ ఏమో హై ఉంటాయి, కొన్నిసార్లు ఏమో లో ఉంటాయి. బట్ ఆన్ అండ్ యావరేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? దట్ ఈస్ ద హెల్ప్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఈస్ ద పాయింట్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్? మీకు తర్వాత ఈ డిఫరెన్స్ అన్ని కూడా ఒక టేబుల్లో చూపించేస్తాను. ఇక్కడ జస్ట్ ఈ పాయింట్ అర్థమైందో లేదు చూసుకోండి. ఓకే రైట్, నెక్స్ట్ స్లైడ్. సో ఇక్కడ అదే క్లాస్లో యావరేజ్ 160 అవ్వచ్చు. ఆ 160 బట్టి మనకి ఏదైనా ఉంటే, ఈ ఎగ్జాంపుల్ ప్రెసెంట్ ఇగ్నోర్ చేద్దాం, తర్వాత చూసుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్. ద ఫైనల్ వన్, ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు ఇందాక మనం పీక్ అవర్స్ లాంటివి తీసుకున్నాం కదా, ఇందాక చెప్పిన నార్మల్లో లోయెస్ట్ హైయెస్ట్ ఉంటుంది, విచ్ ఇస్ అ బెల్ కర్వ్. వేరస్ హియర్ మీరు చాలా మంది అబ్జర్వ్ చేశారు లేదో, ఎప్పుడైనా కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అయినా, లేకపోతే మీరు ఏదైనా స్టేటస్లో అప్డేట్ చేసిన, స్టేటస్ అప్డేట్ చేసిన ఫస్ట్ 5 minutes ఆర్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 hour మీకు బీభత్సమైన రెస్పాన్స్లు వస్తుంటాయి. ఆర్ ఏదైనా కొత్త స్టోర్ కొత్త షాప్ ఓపెన్ చేసిన ఆ స్టార్టింగ్ ఫ్యూ డేస్ జనాలు బీభత్సంగా ఉంటారు, వెళ్ళే కొద్దీ అది తగ్గుతూ ఉంటారు. హ్యావ్ యూ అబ్జర్వ్డ్ ద డిఫరెన్స్? దట్స్ కాల్డ్ ఎక్స్పోనెన్షియల్ కర్వ్. ఇందాక చెప్పిన స్టోరీ లాంటిదే, బట్ ఈసారి ఐదర్ ఎక్స్పోనెన్షియల్ హై ఆర్ ఎక్స్పోనెన్షియల్ లో. అంటే స్టార్టింగ్ టైంలో ఎక్కువ ఉంటుంది, తర్వాత తగ్గుతుంది, లేదా స్టార్టింగ్ టైంలో తక్కువ ఉంటుంది, తర్వాత పెరుగుతుంది. దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. సార్ ఈ ఎక్స్పోనెన్షియల్ కర్వ్ కి మనం ఏం చేస్తాం అని అంటే, మనం ఏం చేయమండి. ఒక రియల్ టైం ఎగ్జాంపుల్లో చెప్పాలంటే, ఇప్పుడు ఒక వెబ్సైట్ ఉన్నారు, రోజుకి ఎంతమంది చూస్తున్నారు, లేకపోతే మీ ఫేస్బుక్ ఫొటోస్ పెడుతుంటారు, ఇన్స్టాలో పెడుతుంటారు. హౌ మెనీ పీపుల్ హ్యావ్ వాచ్డ్ ఇట్? ఆర్ యూనో ఒక రీల్ పెట్టిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని మీకు రెస్పాన్స్ ఎలా ఉన్నాయి క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఆర్ అంటే ఇన్ బిట్వీన్ మనం కొన్ని కండిషన్స్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఏదో ప్రాబ్లం వచ్చింది, లేకపోతే మనం సర్వీస్ అప్డేట్ చేసాము, దానికి సర్వీస్ టికెట్ రేజ్ అయింది, కంప్లైంట్ రేజ్ చేసాం. ఆ కంప్లైంట్ వాళ్ళు ఎప్పటికి రెస్పాండ్ అవుతున్నారు? ఇప్పుడు ఫస్ట్ టైం సెకండ్ టైం అనుకోండి, మీకు వెంటనే రెస్పాండ్ అవుతారు. ఇంకా ఆడ అలవాటు పడిపోయారు అనుకోండి, ఆడ ఎప్పటికో వచ్చేస్తాడు. అంటే ఇప్పుడు ప్రెసెంట్ సినారియోస్ ఏంటంటే, ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ సంథింగ్ వేర్ ఐదర్ హై స్టేజ్ నుంచి లో స్టేజ్ కైనా పడిపోద్ది, లేదా లోవర్ వాల్యూ నుంచి హయ్యర్ వాల్యూ కైనా వెళ్ళిపోద్ది. సార్ ఇలాంటి ఈవెంట్స్ అక్కర్ అయినప్పుడు పరిస్థితి ఏంటి అంటే, ఇవన్నీ మనం
డిఫరెంట్ లైఫ్లో ఉండే డిఫరెంట్ సిచ్యువేషన్స్, డిఫరెంట్ సెనారియోస్ అనమాట. చాలా మంది జిమ్ కట్టేస్తారు. జిమ్కి ఫస్ట్ 4 days వెళ్ళిపోవడానికి ముందు డబ్బులు కట్టేసి 4-5 రోజులు వెళ్ళిపోతారు. ఓ వారం 10 రోజులు అయిపోయిన తర్వాత కామ్ అయిపోతారు. ఎంతమంది ఈ పాసిబిలిటీ చూశారు? లేకపోతే వాకింగ్ వెళ్ళిపోదాం, మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసేద్దాం అనుకుని మొదలుపెట్టి ఓ 1 week 10 days అయిన తర్వాత స్లోగా డౌన్ అయిపోతుంది. మళ్ళీ మనకు ఆ మూడ్ రావాలి, ఆ ఇంటెన్షన్ రావాలి, ఆ పీక్ మూమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాం. సో సమ్టైమ్స్ ద ఈవెంట్ దట్ అక్కర్స్ అట్ హై రేట్ అండ్ ఫాల్స్ డౌన్ ఆర్ లోవర్ రేట్ అ సడన్ హైక్, అలాంటి వెళ్ళినప్పుడు వీఆర్ గోయింగ్ టు గో విత్ ఎక్స్పోనెన్షియల్ కర్వ్ ఆర్ ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్ స్లైడ్. ఎగ్జాంపుల్ లైక్ అక్కడ కింద యూసేజ్ ఉంది చూడండి. ఏపీఐస్ హిట్స్, సెన్సార్ తాలూకా డేటా రెగ్యులర్గా రావడం, సిస్టమ్స్లో డిలే విచ్ ఇస్ ఆల్ ఇంటర్నల్లీ హ్యాపెనింగ్, అండ్ ఫెయిల్యూర్ ప్రిడిక్షన్ ఇన్ హార్డ్వేర్. మీ వాషింగ్ మిషన్లో ఎప్పుడైనా హార్డ్వేర్ పోయింది అనుకోండి, లేదా కొన్ని వందల ఐటమ్స్లో ఏదైనా కొన్ని ఎర్రర్స్ వచ్చినాయి అనుకోండి, ఎంత ఫెయిల్యూర్ రేట్ ఉందో ఇలాంటివి క్యాలిక్యులేట్ చేసుకోవడానికి. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫార్మాట్స్ దట్ ఆర్ దేర్. ఎంతకన్నా మీకు డెప్త్కి వెళ్ళను, బట్ మీకు ఈ 4 పాయింట్లు కనుక అర్థమైతే. నెక్స్ట్ స్లైడ్. కంపారిజన్ టేబుల్. నెక్స్ట్, ఒక్కసారి ఈ కంపారిజన్ టేబుల్ చూసండి, నేను ఇంకేం చెప్పను కూడా. జస్ట్ లుక్ ఎట్ ది కంపారిజన్ టేబుల్ and you can easily identify the differences. On a simple example, you can see discrete. Bernal is the yes or no matrame. Poison the, it is at particular time interval count. Particular time interval. Normal low, peak stage. Lower, peak and down. Exponential, sudden growth gun, sudden downfall gun. That is how the differences are. Examples చూసుకోండి. Tossing a coin 1 or 0. Number of emails per hour. ఇంత టైం ఇంటర్వెల్లో ఏంటి? స్టూడెంట్స్ కోర్సు, వెయిట్స్, హైట్స్, డిఫరెంట్ వాల్యూస్ వేరీ అవుతూ ఉంటుంది. అండ్ టైం బిట్వీన్ ద ఈమెయిల్స్, ఒక ఈమెయిల్ నుంచి నెక్స్ట్ ఈమెయిల్, అంటే స్టార్టింగ్లో హై ఉండి తర్వాత లో అవ్వడానికి. సో దిస్ ఇస్ హౌ ద ప్రాబబిలిటీ వర్క్స్. ఇదే ప్రాబబిలిటీ నెక్స్ట్ మనం పైథాన్ ప్రోగ్రామింగ్లో చేసే ప్రాసెస్ బట్టి చూద్దాం. అంటే సార్ ఈ ఫార్ములాలు ఇప్పుడు మీరు రాసుకుని గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, కానీ మీరు డెవలపర్స్ అయ్యే స్టేజ్ రిక్వైర్మెంట్స్ వస్తాయి, అప్పుడు ప్రాక్టికల్గా అది ఎలా వర్కౌట్ అవుద్ది ఏంటన్నా చూసుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్. ద గ్రాఫ్. ఇవే గ్రాఫ్ ఫార్మాట్లో చూపించేది. మీకు బర్నౌలీస్ ఐదర్ 1 or 0. పాయిజన్ చూడండి, పర్టికులర్ టైమ్ ఇంటర్వెల్స్ 0, 2.5, 5 నెంబర్ ఆఫ్ ఈవెంట్స్, పైన మనకి ప్రాబిలిటీ క్యాలిక్యులేషన్, అండ్ కింద 2 అట్లవి ద బెల్ షేప్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పోనెన్షియల్. ఇంకా డిఫరెంట్ ఉన్నాయి, బట్ మీకు జనరల్గా ఇవి తెలిస్తే సరిపోద్ది. ఓకే, నెక్స్ట్ స్లైడ్. సో పీపుల్ హూ వాచ్ రికార్డింగ్, జస్ట్ ఇది చూసుకుంటే మీరు పాజ్ చేసుకున్నా యూ కెన్ ఐడెంటిఫై అండ్ అండర్స్టాండ్ what exactly is the probability stories. Clear till this point? If you are clear, yes or no in the chat box. ఒకవేళ ఇన్ కేస్ అర్థం కాలేదనుకుంటే మీకు యూట్యూబ్లో బోల్డ్ అండ్ డిఫరెంట్ ట్యూటోరియల్స్ ఉన్నాయి, యూ కెన్ స్టిల్ గో అహెడ్. అండ్ ప్రాబబిలిటీ అంటే ఏంటన్నది చిన్న ఐడెంటిఫికేషన్ తెలిస్తే నెక్స్ట్ టైం నుంచి మన డేటా తీసుకున్నప్పుడు ఎందుకు చేస్తున్నాం అన్నది అర్థమైపోతుంది. ఓకే, గుడ్, థ్యాంక్ యూ. Now, coming to the next step ఏంటంటే, you all need to go with either laptops or your systems. పైథాన్ ప్రోగ్రామింగ్ అయితే స్టార్ట్ అయిపోద్ది. సో పైథాన్ ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసే ముందు we want to install Python IDE, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. డిఫరెంట్ సిస్టమ్స్, డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి కాబట్టి నా టీం నుంచి నిహారిక కానీ భార్గవి మేడం కానీ వీళ్ళు మీతో కనెక్ట్ అయ్యి ఈచ్ అండ్ ఇండివిజువల్ పర్సన్ది సిస్టమ్ ఫైనలైజేషన్స్ చేసుకుని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకుని కంప్లీట్ చేసుకుంటారు. మీరు రేపు సాటర్డే అండ్ సండే యూ హ్యావ్ టైం. అండ్ మండే నుంచి స్టార్ట్ అయినప్పుడు మాత్రం, మండే ఎలాగో ఇంకొక సెషన్ వేరేది ఉంటుంది రిగార్డింగ్ జాబ్స్ అండ్ కెరియర్స్ నేను మాట్లాడతాను. అది అయిన వెంటనే మీకు ఇంకా పైథాన్ ప్రోగ్రామింగ్ స్టార్టింగ్ ఫండమెంటల్స్ దగ్గర నుంచి నంపై పాండాస్ వరకు డెప్త్ వరకు వెళ్తారు. సో ప్రాక్టీస్ కంపల్సరీగా ఉండాలి.
and your attention has to be there. And moreover, ప్రాక్టీస్ చేయకపోతే అంటే ఇచ్చిన అసైన్మెంట్స్ కనుక చేసుకోకపోతే లూజ్ అయిపోయింది మీరే. అంటే నేను ఇదేది సీరియస్గా చెప్పాలన్నది నా ఉద్దేశం కాదు. మీరు ఎంత సీరియస్గా అయితే పేమెంట్ చేసుకొని నేర్చుకుందాం కూర్చున్నారో ఆ ఒక్క స్టెప్ జాగ్రత్తగా చేసుకోగలిగితే యూ విల్ గెట్ గుడ్ రిజల్ట్స్. ఓకే, సో వీల్ బి వెయిటింగ్ ఫర్ యూ ఫర్ మండే. బట్ రేపు ఎల్లుండిలో నిహారిక అండ్ అదర్ పీపుల్ కెన్ టాక్. సార్ కెన్ యూ ప్లీజ్ షేర్ ఆర్ టాపిక్స్ అండ్ డ్యూరేషన్? సార్ జనరల్లీ మేము టాపిక్స్ అన్ని కూడా మీకు లిస్ట్ ఫార్మాట్లో మన దగ్గర ఉంటుంది. ఓకే, మీకు ఓవర్ వ్యూ కంటెంట్ తప్ప మేము అవర్లీ బేసిస్ కంటెంట్ ఎక్కడ షేర్ చేయం. ఎందుకంటే వాట్ ఎవర్ వి షేర్ అది మేము ఓన్గా తయారు చేసుకున్నాం కాబట్టి వేరే వాళ్ళు సిమిలర్గా కాపీ చేయడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. సార్ అలా చేయడం వల్ల వచ్చే నష్టం ఏంటంటే ఇప్పుడు చాలా మీకు ఆన్లైన్ కోర్సెస్ తెలియదు ఏం కాదు, ఎక్కడ ఉన్నది అక్కడ, అక్కడ ఉన్నది ఎక్కడ, లోపల వాళ్ళు చెప్తున్నారు లేదో మనకు తెలియదు. బట్ బయట ఏంటంటే దిస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. సో వాట్ ఐ విల్ డూ ఇస్ మీకు ఇండివిజువల్గా కావాల్సి విల్ టేక్ 1-to-1 కాల్, విల్ ఎక్స్ప్లెయిన్ యూ. బట్ అవర్లీ బేసిస్ డివిజన్ అయితే మేము ఇవ్వము. బట్ ఓవర్ వ్యూ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఏవైతే ఉంటాయో ఆ టాపిక్స్ అయితే మీకు ఇస్తాం. దట్ ఐ విల్ టేక్ అ సెపరేట్ కాల్ ఫర్ యూ. ఓకే, రైట్. టోటల్ డ్యూరేషన్ ఇస్ 40 hours. నాకు మీరు డెమో లింక్ చూసారు లేదో నాకు తెలియదు, బికాస్ ఎవ్రీ స్టూడెంట్ డెమో లింక్ చూసిన తర్వాత జాయిన్ అవుతారు. కుమారి మేడం జస్ట్ వెరిఫై దిస్. 40 hours is the duration, which is somewhere like next month first week or second week ఆ టైం గ్యాప్ లో ఉంటుంది అనమాట మనకి క్లోజింగ్. సో ఏదైనా May 15th వరకు ఉంటుంది. దట్ డేట్స్ ఆల్సో విల్ అనౌన్స్ యూ. ఓకే, టోటల్ డ్యూరేషన్ ఇస్ 40 hours. రైట్, థ్యాంక్ యూ. సీ యూ ఆల్ ఆన్ Monday. But before that, make sure that you install Python IDEs and you're ready with your systems so that we'll start programming. Thank you.